హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. సో దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కువ మనకు తెలిసినంత వరకు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఎందుకు అలా అనేది పబ్లిక్ మాటలోనే తెలుసుకుందాం. చలో ఉన్నతను అందరూ వచ్చేసేయండి. హాయ్ అండి, మీ నేమ్? శ్యామ్. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్స్ బెటరా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు అన్ని ఉండాలి, అన్ని లేవు దాంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ ఇవ్వడానికే ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది, అర్థమైందా? అప్పుడు సామాన్యుడు డబ్బు లేక పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ప్రైవేట్ హాస్పిటల్లో స్తోమత లేక. ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే లక్షల్లో అవుద్ది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏ ఖర్చు ఉండదు, చిన్న చిన్న మెడిసిన్ ఖర్చు తప్ప. అలాంటి వాటికి కొద్దిగా కక్కుర్తిపడి వెళ్తాడు కానీ ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, అంటే ప్రజలకి మంచిగా చేయండి అని. మరి ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారు? అసలు తినేస్తారు ఏం చేస్తారు, మింగేస్తారు. ఇప్పుడు రాజకీయ బలం ఉన్నంతసేపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అందవలసిన నిధులు అందవో, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కుదరవు. అక్కడ వాళ్ళు ఆ డబ్బుని మింగేస్తారు, అర్థం. ఎక్కడైనా జరిగేదే ఇది, ఇక్కడ లేదు, ఏపీ లేదు, టీఎస్ లేదు, ఎక్కడైనా సరే దోపిడీదారులు ఉన్నంత కాలం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పటికీ బాగుపడవు. ఈ దోపిడీ ఏమైనా నివారించగలిగితే, ఇప్పుడు కొన్ని స్టేట్లలో నివారించారు, వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అప్పుడు కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుండే కదా. అంటే అప్పుడు కాలం అంటే మన మమ్మీస్ డాడీస్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బాగా ట్రీట్ చేసుకో. ఫస్ట్ మన మమ్మీస్ డాడీస్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. ఫస్ట్ వాళ్ళు తిండి అటువంటిది, అర్థమైందా? మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటలే, ఎప్పుడు ట్రీట్మెంట్ మారలేదు, ఎప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఏమి హైప్ అవ్వాల. కాకపోతే కొన్ని అప్పట్లో తిన్న తిండి ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, 100 years బతికేవాళ్ళు. ఇప్పుడు 50 years అయిపోయింది, జీవోత్సవాలు అయిపోతున్నారు. లేదు, పట్టలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ బాగుంది అని అంటున్నారు కదా, మరి అందరు రిచ్ పీపుల్స్ ఉన్నారు కదా, చాలా మంది పూర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటలే కదా దిక్కు. మరి అలాంటి వాళ్ళకి ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నాన్నగారే ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది అమీర్పేటలో. నేను ఎక్కడికి తీసుకెళ్ళాను, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి గాంధీ తీసుకెళ్ళా. ఒక్క రోజు బెడ్ ఇవ్వాల, బ్లడ్ చాలా పోయింది. తెల్లారు నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు, డెడ్ అయిపోయాడు. 2-3 days లోనే డెడ్ అయిపోయాడు. అంటే నాకు స్తోమత లేకే అక్కడ జాయిన్ చేశా, అర్థమైందా? అలాగే చాలా మంది కూడా చాలా బాధలు పడి చాలా మంది కోల్పోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు డబ్బులు అవ్వో, వాళ్ళు ఏదో రకంగా బతికిస్తారు అనుకునేది చాలా తప్పండి. ఇప్పుడు అంతా మోసమే జరుగుతుంది, అక్కడ ట్రీట్మెంట్ మోసమే జరుగుతుంది, అన్ని మోసాలే. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ లో పనిచేసే డాక్టర్సే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని పలానా హాస్పిటల్కి వెళ్ళాలని రికమెండ్ చేస్తున్నారు. మనం అర్థమైందా? వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళమని రికమెండ్. అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రభుత్వాలకి. వీటి మీద కొంచెం చర్యలు తీసుకోవాలి. అందరేమో గవర్నమెంట్ జాబులు కావాలంటారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం అవసరం లేదు. ఎందుకలా? ఎందుకంటే గవర్నమెంట్ జాబులు కావాలి కానీ గవర్నమెంట్ ట్రీట్మెంట్ మట్టికి నీట్ గా చేయదు. ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు. కావాలితే మీరు ఇక్కడ ఉంటే ప్రాణం మీదకి వస్తుంది, కావాలితే నా క్లినిక్ పలానా చోట ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోండి, నేను చెప్తా ఫోన్ చేసి. అంటే అక్కడైతే నువ్వు డబ్బులు కట్టాలి కదా, ఇక్కడైతే నీకు ఫ్రీగా నేను చేయలేను. అదే నా ఇక్కడ చేయడానికి కూడా ఏమీ లేదు, నేను చేయను అన్నట్టుగా చాలా మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయంటే వీళ్ళ నిర్లక్ష్యమని చెప్పాలి. ప్రభుత్వం ఎంతవరకు అని పుష్అప్ చేద్దాం చెప్పండి. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, వాళ్ళ వెనకాల ఉండి చేయించదు కదా. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ప్రాణం విలువని తెలిసి ప్రాణాన్ని కాపాడాలి, ఒక మనిషిని నిలబెట్టాలి. మనం కూడా మనుషులమే అన్న మానవత్వం వాళ్ళు వస్తేనే అక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని అప్పటి వరకు కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా గవర్నమెంట్ ఎన్ని కల్పించినా గానీ అవన్నీ కూడా స్టోర్ రూమ్ లో భద్రంగా ఉంటాయి, ప్రాణాలు మట్టి గాల్లో కలిసిపోతాయి. ప్రైవేట్ హాస్పిటల్ బెటర్ అంటారు ట్రీట్మెంట్ లో. ఇప్పుడు డబ్బు పోయినా ముక్తి లభించాలి అంటే, ఇప్పుడు మా సంతోషంగా ఉండాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు దిక్కు. అన్ని లక్షలు పోయలేక ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఇంకా ఎదురు చూస్తున్నారు, వెళ్తున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. తీరా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఉపయోగం లేకుండా పోతుంది. అదేదో తీసుకునే స్టెప్పే ఫస్టే ఏదో ఒకటి అయితే అవతల గట్టు లేకపోతే అవతల గట్టు, ప్రాణం కావాలి మనకి. ఇక డబ్బు ఏమీ శాశ్వతం కాదు కదా. ప్రాణం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు ప్రాణం దక్కించుకోవాలి, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దేవుడా నువ్వే దిక్కంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు.
ఓకే. సో చూసారు కదా, పబ్లిక్ మోడల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం తెలుసుకున్నాం. సో నా అభిప్రాయం ఏంటి అంటే, ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మరి ఎంతో కింద కమర్షియల్ అయ్యారో నాకు కూడా అర్థమైతలేదు. ఎంత ఎమర్జెన్సీ నెక్స్ట్ మీటర్ చనిపోతారు అన్నా కానీ ఎవరు మనకి హెల్ప్ చేస్తలేరు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా బాగా వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం, ఎందుకంటే అందరు రిచ్ ఉంటారు కాబట్టి. సో మా ఆర్ఆర్పీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.